మానవుడు 300 ఏళ్ళు, రాతియుగ మానవుడు 300 ఏళ్ళు బతికినని చెప్పి చరిత్రలు ఉన్నాయి. కానీ అలాంటి 300 సంవత్సరాలు బతికినటువంటి మనిషి ఈ రోజున మరి 100 సంవత్సరాలకు వచ్చింది. 100 కాడి నుంచి 65 వచ్చింది. 65 నుంచి రేపు రానున్న రోజుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, బాబు మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుంది, 30-35 కంటే జీవితం లేదు అని చెప్పి చెబుతుంది. మరి ఎందుకు ఈ 30-35 ఏళ్ళంటే మరి మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడా? రేపు రానున్న రోజుల్లో మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడా? ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇది? 300 సంవత్సరాలు బతికిన మనిషి డాక్టర్లు లేరు. 100 సంవత్సరాలు బతికిన దగ్గర 20% ఉన్నారు. ఇలా 100% ఉన్నారు. కంటికి, ముక్కుకి, చెవికి, పంటికి ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉండు. ప్రతి అవయవానికి డాక్టర్ ఉండి కూడా ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? కారణం ఏంటి? 100 సంవత్సరాలు అని చెప్పేసి డాక్టర్లకి సైంటిస్టులకు క్వశ్చన్ ఇస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఓన్లీ డాక్టర్ దగ్గరకు వస్తే వైద్యం మాత్రమే జరుగుతుంది, నియంత్రణ మాత్రమే ఉంటది, నిర్మూలనకి ఛాన్స్ లేదు. నిర్మూలన కావాలంటే గో టు నేచర్, ప్రకృతి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి ప్రకృతి వైపు మనం పరుగు పెడుతున్నాం. అలాంటి ప్రకృతిలో మనం ఉన్నాం. అలాంటి ప్రకృతి ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. కాబట్టి మనం అదృష్టవంతులుగా భావించాలి. ప్రతిదీ అదృష్టమే. మన జనరేషన్ లో వచ్చింది, వాళ్ళ జనరేషన్ లో వాళ్ళకి ఒక చంటి బిడ్డడు అనుకున్నాం. తల్లి పాలు తాగేటువంటి ఒక చంటి పిల్లగాడు. అటువంటి పిల్లగాడికి మనం ఏం చేస్తామంటే 6వ నెల నాడు ఏం చేస్తామండి? ఆరో నెల నాడు వాళ్ళకి అన్నప్రాసం చేస్తాం. 6వ నెల నాడు అన్నప్రాసం చేస్తాం. ఇలా అన్నప్రాసం చేస్తాం. అన్నప్రాసం చేస్తే ఈ మాదిరిగా మలినం అయిపోయింది. అంటే మనం అన్నప్రాసన అంటే ఒకప్పుడు ఏదో తెల్ల మెతుకులు పెట్టి మమ అనిపించేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదే అన్నప్రాసన్ని ఒక 10 మంది చుట్టాలను పిలిచి 4 ఏటలను కోసి మంచిగా జబర్దస్త్గా చేస్తామన్నారు. చేయడం ద్వారా వాళ్ళు వచ్చిన చుట్టాలు మొత్తం కూడా వాళ్ళ నోట్లో పెట్టడం ద్వారా దగ్గులో, జలుబులో, జ్వరాలు వచ్చి తెల్లారిపోతున్న హాస్పిటల్ పాలైతుడు 1000-1500 వదిలించుకొని మళ్ళీ వస్తా ఉంటారు. అప్పటి నుంచే మెడిసిన్ స్టార్ట్ చేస్తారు పిల్లలకి. ఆ తర్వాత పెరిగి పెద్ద ఇంకొక 6 నెలలు కంప్లీట్ కాగానే మనోడికి బర్త్డే అని చేస్తారు. బర్త్డే అంటే మైదాని పులస పెడితే తయారైంది కేకు, మైదాని ఉడకబెడితే తయారైంది గమ్ము. ఆ మైదాని పులస పెట్టినప్పుడు ఆ మైదా ఏదైతే పులస పెట్టారో ఆ పులస పెట్టినటువంటి ఆ మైదా లోపలికి వెళ్ళిపోయి పేగులు మొత్తం కూడా స్టిప్ అయిపోయి గట్టిపడిపోతా ఉన్నాయి. తద్వారా గట్టిపడిపోవటం వల్ల తినే ఆహారము జీర్ణశక్తి లేదు. ఆ జీర్ణశక్తి లేక ఆహారం కూడా ఆకలి అవ్వదు. పిల్లలకి ఆకలి అవ్వట్లేదని చెప్పేసి హాస్పిటల్కి పోతే వాళ్ళకి జీర్ణశక్తికి ఏదో జింకో పెట్టో పెప్జైమ్ లాంటో టానిక్ ఏదో రాసి ఇచ్చేస్తారు. వాళ్ళకి తెలుసు వీళ్ళకి జీర్ణశక్తి అవ్వట్లేదని. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక స్కూల్ పంపిస్తున్నటువంటి దశలో మనం ఈ స్కూల్ పోతుంటే ₹2 ఇస్తే 5 స్టార్లు, పిజ్జాలు, బర్గర్లు, కుర్కురేలు ఇవన్నీ తీసుకొని తింటా ఉంటారు. ఒకప్పుడే ఉండే హెల్త్ రిలేటెడ్గా ఉన్నాయి. నూజిడీలు ఉన్నాయి, పప్పు చెక్కలు ఉన్నాయి, పప్పుండలు ఉన్నాయి. ఓకే, నూజిడి ఏం చేసేది, లోపల బెల్లం ఏమో ఐరన్ ఇచ్చేసేది, పైన నువ్వులేమో విరోచనం సాఫీ చేసేది. ఆ నువ్వులు వచ్చేసి మనకి కాల్షియం రూపంలో కూడా ఉపయోగపడేది. తద్వారా ఏమైందంటే 100 సంవత్సరాల వరకు దొంతు కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజున. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అది 35 సంవత్సరాలు వస్తే సరిగా వంగే పరిస్థితి లేదు ఈ రోజున పరిస్థితుల్లో. అట్లా ఉంది. అప్పటి నుంచే 40 నుంచి 30 ఏళ్ళ నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తాయని చాలా మంది బాధపడతా ఉన్నారు. ఆ తర్వాత పెరిగి పెద్ద 25 ఏళ్ళ సరికి మందులు, మాకులు, గుట్కాలు, పాన్లు, పరాకులు, తినేహారం, పీల్చగాలి మొత్తం టోటల్ బాడీకి మొత్తం కూడా ఇట్లా కంప్లీట్ పొల్యూట్ అయిపోతా ఉందండి. ఇట్లా కంప్లీట్ పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అయినటువంటి దేహాన్ని మనమందరం మన మనుషులు మనం ఇదంతా కూడా అనుకుందాం. ఈ పొల్యూట్ అయినటువంటి దేహం కాబట్టి వీళ్ళిద్దరూ మనుషులు అనుకుందాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పామంటే శ్రీ తులసి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మా దగ్గర చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి ఈ శ్రీ తులసి. ఇది 200 రకాల జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటది. దగ్గులు, జలుబులు, జ్వరాలు, సైనస్ ప్రాబ్లం, ఆస్తమా, ఉబ్బసం, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతూ ఉంటది ఈ తులసి. దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు రావు. మన ఇంట్లో ఉండటం వల్ల పొట్టొబ్బరాలు, హార్ట్ స్ట్రోక్ లాంటి సమస్యలను కూడా క్లియర్ చేస్తుంది. రోజు పొద్దుట గోరువెచ్చని నీళ్ళు 1 గ్లాస్ వాటర్ లో ఒక 3 చుక్కలు వేసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కనుక తీసుకున్నట్టయితే మనం హ్యాపీగా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది తులసి అని చెప్పేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకే బాబు తులసి అంటున్నావు కదా, నాకు ఒకటి ఇచ్చిపో అని చెప్పేసి అన్నారు. సరే వాళ్ళకి ఒక తులసి డబ్బా ఇచ్చినాం. తులసి డబ్బా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా తులసి వాడుతున్నారు. వాళ్ళు వాడుతుంటే ఏం జరుగుద్ది అని చూద్దాం. ఇది ఉండటం వల్ల మన ఇంట్లో పెట్టుకున్నాం. ఉండడం వల్ల పొట్ట ఉబ్బరం వల్ల గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు వేసుకుని తాగితే పొట్ట ఉబ్బు తగ్గిపోయింది. బేవని దేపు వచ్చింది, పొట్ట మొత్తం కూడా బరువు తగ్గిపోయింది, హ్యాపీగా క్లియర్ అయిపోయింది. ఓకే, కానీ దీన్ని మన దగ్గర ఉండడం వల్ల పిప్పి పళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే పిప్పి పళ్ళు క్లీన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఆ పిప్పి పళ్ళ నొప్పి ఉంది చూసారా, ఆ నొప్పి కాడ ఒక దూది మీద 4 చుక్కలేసి ఆ పంటి కాడ పెడితే లోపల పురుగు చచ్చిపోద్ది. సమస్య మూలాలని పెకిలించుకొని వచ్చేటువంటి గొప్ప ఔషధం ఏమైనా ఉంది అంటే మన శ్రీ తులసి.
చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దాంతో పాటు చెవిలో పోటు వస్తే ఒక డ్రాప్ వేస్తే చెవి పోటు క్లియర్ అవుతుంది. ముక్కులో కండలు చాలా మందికి కరగదీసినామండి. సర్జరీ లేకుండా ముక్కులో కండలు చాలా మందికి కరగదీసినాం. దాంతో పాటు తలలో పేలు చచ్చిపోతాయి. తలకు సంబంధించిన ప్రాబ్లము క్లియర్ అవుతుంటది. ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని గజ్జి, తామర, పైన దురదలు లాంటివి ఉంటే కూడా మనం స్నానం చేసేటప్పుడు దాంట్లో 3-4 చుక్కలు వేసుకొని స్నానం చేయొచ్చు. అట్లా మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసే కెపాసిటీ తీసుకుంటది. దీంట్లో ఒక 5 రకాల తులసులు ఉన్నాయి. అలాంటి 5 రకాల తులసులకు సంబంధించినటువంటి గొప్ప ఔషధం మన శ్రీ తులసి. కాబట్టి ఏ విధంగా క్లియర్ అయింది? శుభ్రంగా క్లియర్ అయిపోయింది. ఇది వాడుకుంటే ఇలా ఆరోగ్యంగా ఉంటారు, ఇలా వాడుకోకపోతే ఇలానే ఉండిపోతారు. ఇది అయితే దీంట్లో వేసింది ఏంటి అంటే బెటాడిన్ అంటారు. ఈ బెటాడిన్ వచ్చేసి 13 రకాల హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. దీంట్లో 13 రకాల విషపూరితాలు ఉంటాయి. ఆ విషపూరితాలు ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, విరోచనాలు, వామిటింగ్స్ అయిపోతాయి, ప్రాబ్లం అవుతుంది. అదే డైరెక్ట్ గా ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక పైకి పరలోక ప్రయాణం. అంటే మన బాడీ లోపల ఆర్గాన్స్ అనేది దెబ్బతింటా ఉంటాయి, తద్వారా మనం దెబ్బతింటాం, మనిషి దెబ్బతింటాడు. కాబట్టి అటువంటి దానికి విషపూరితాలు మనం రోజువారీగా మనం ఏం చేస్తామంటే పైకి మంచిగా సబ్బు పెట్టి రుద్దుకొని, మంచిగా నీట్ గా సబ్బు పెట్టి రుద్దుకొని, పౌడర్ వేసుకొని మంచిగా సెంటర్ లో చక్కటి బొట్టు పెట్టుకొని హ్యాపీగా కూర్చుంటారు. కానీ లోపలికి 18 ఆకులు తిరిగి వచ్చినటువంటి గాలి ద్వారా వెళ్ళినటువంటి ఏదైతే పీల్చిన దుమ్ము, ధూళి అంతా కూడా లోపలికి శ్వాసనాడుల ద్వారా ఆటోమేటిక్ మన బాడీలోకి ఎంటర్ అయిపోయింది. ఆ ఎంటర్ అయిపోయినటువంటి దుమ్ము, ధూళిని ఎవరు కడుగుతారు? అంతర్కణాలని కడగాలంటే, లోపలికి శుద్ధి చేయాలి, లోపల శుద్ధి జరగాలి అని అంటే మనం ఇలాంటి ప్రొడక్ట్స్ లోపల పంపించినట్టయితే మన లోపల ఉన్నటువంటి ప్రతి కణాన్ని, ప్రతి సెల్స్ ని కడిగేటువంటి కాన్సెప్ట్ ఇలాంటివి తీసుకుంటది. బాడీలో ఉన్న చెడు మొత్తం కూడా బయటికి పంపించేటువంటి వ్యవహారం తీసుకుంటది. కాబట్టి అటువంటి తులసికి సంబంధించి మనం ప్రతి ఇంట్లో ఉండాలి. ఇన్ కేసు ఒకళ్ళు ఎక్కడికన్నా పోయి తిని తాగి వచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్ మనం ఆల్రెడీ తులసి వాడుతున్నాం, తిని తాగి వచ్చినాం. ఇట్లా తిని తాగి వస్తే మళ్ళీ ఏం జరుగుతుంది? క్లియర్ అయిపోయింది. నేను ఒక చలికాలంలో ఒక పెళ్లికి అటెండ్ అయ్యా. అయితే అక్కడ మొత్తం చిల్డ్ వాటర్ పెట్టారు. చలికాలము మళ్ళీ చిల్డ్ వాటర్ పెడితే అక్కడ ఎప్పుడైతే ఆ వాటర్ పెట్టారో, సరే వాళ్ళతో పాటు నేను భోజనం చేశా, తిన్నా, తాగినా, వచ్చిన తర్వాత తెల్లారి పొద్దున్న నుంచి మరుసటి రోజు నుంచి నేను మా మేనల్లుడి కార్డులు పంచడానికి కానీ బయటికి వెళ్తుంటే, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళే నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళ కార్డులు ఇవ్వడానికి వెళ్తుంటే ప్రతి ఒక్కరికి జలుబులు, దగ్గులతో ఉన్నారు. ఉంటే మరి నేను కూడా మీకు మాదిరిగా పెళ్లికి వచ్చినా, మిమ్మల్ని అందరిని కలిసినా, మరి నాకు ఏది రాలేదు కదా, నేను హ్యాపీగా ఉన్నా కదా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ, మరి దానికి కారణం ఏంటి అంటే ఈ తులసి అని చెప్పేసి కొన్ని కుటుంబాల తులసిని కూడా కాసేపు కూర్చొని డెమో ఇచ్చేసి తులసిని కూడా అమ్ముకొని వచ్చిన దాఖలాలు ఉన్నాయన్నమాట. అంటే నాకు మంచిగా ఉపయోగపడ్డది అది. వాళ్ళకి జలుబులు రావడం, నాకు జలుబు లేకుండా ఉండటం. అదే చిల్డ్ వాటర్ తాగి అదే పెళ్లికి అటెండ్ అయ్యి వాళ్ళు రాత్రి పెళ్లికి పోయి ఇచ్చిన అక్కడ వాటర్ తాగేసరికి నాకు ప్రాబ్లం వచ్చింది అని అన్నారు. అంటే అదే పెళ్లికి నేను కూడా వచ్చా కదా, మరి నాకు రాలేదు. కాబట్టి ఈ ఔషధం మన దగ్గర ఉంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ తిరిగి రానియకుండా కాపాడుతూ ఉంటది అని చెప్పి నేను వాళ్ళకి డెమో రూపంలో చెప్పడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళు మన దగ్గర తులసిలు కూడా కొనుక్కోవడం జరిగింది. నేను కార్డు ఇచ్చిన వాడినైనా శుభ్రంగా మళ్ళీ ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ చేసుకున్న వాడినైనా ఎంఆర్పీలోనే అమ్ముకొని వచ్చిన ఎంఆర్పీలో ఒక 60-70 రూపాయలు ప్రాఫిట్ అనేది నాకు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఐఎన్సీ ఒక డెమో చాలు. ఒకటి అందరూ జనరల్ గా మన మిత్రులందరూ ఇస్తూనే ఉన్నారు, సరే ఒక డెమో ఇద్దాం అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.